హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ పెరీ సర్వీస్ నాట్ ఇన్స్టాల్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. అదే కాకుండా మనం కంప్లీట్గా లాగిన్ చేసిన తర్వాత ఫింగర్ క్యాప్చర్ విత్డ్రాల్ చేసేటప్పుడు ఫింగర్ క్యాప్చర్ దగ్గర ఫింగర్ లైట్ బ్లో కాకపోవడం గురించి అండి పూర్తిగా ఈ వీడియో. కంప్లీట్గా ఫస్ట్ మనము ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఎలాంటి సొల్యూషన్స్ చేయాలనే దానిపైన ఈ వీడియో. సో ముందుగా మనం టైం వేస్ట్ చేయకుండా ముందుగా మనం ప్రాబ్లం ఎలా వస్తుందో తెలుసుకుని తర్వాత ప్రాబ్లం క్లియరెన్స్ ఎలా చేద్దామో తెలుసుకున్నాము. సో దానికి మనం ఎడ్జ్ బ్రౌజర్ను ఓపెన్ చేస్తాము. ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే నేను ఆల్రెడీ షార్ట్ కట్లో ఇక్కడ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ బుక్ మార్క్లో పెట్టుకున్నాను. దీన్ని క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ క్యూఎస్ బ్యాంకింగ్ ఇన్ వాంట్స్ టు అంటుంది, అంటే లుక్స్ ఫర్ అండ్ కనెక్ట్ టు ఎనీ డివైస్ ఆన్ యువర్ లోకల్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మన బ్లాక్ అలౌ చేయమని చెప్పేసి ఉంటుంది. సో మనం ఇక్కడ అలౌ చేసుకోవాలి. బట్ బ్లాక్ చేయగానే ఏమవుతుందని అంటే కనుక బ్లాక్ అన్నా లేకపోతే ఇక్కడ ఈ ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ కొట్టగానే ఏమవుతుందంటే మనకు వెరీ సర్వీస్ ఈజ్ నాట్ ఇన్స్టాల్ అని చెప్పేసి పడుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎస్ఐ డూ చేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు ఒక పాపప్ వస్తుంది, లుక్స్ ఫర్ అండ్ కనెక్ట్ టు ఎనీ డివైస్ ఆన్ యువర్ లోకల్ నెట్వర్క్ అని చెప్పేసి రిమైనింగ్ మళ్ళీ అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కనుక అలౌ చేసుకోవాలి. కానీ బ్లాక్ చేయడం వల్ల ప్లస్ ఇంటూ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎస్ఐ డూ చేయగానే మనకు ఈ స్టెప్ అనేది ముందుకు వెళ్ళదు. ప్రాబ్లం వచ్చేసి ద వెయిట్ అని చెప్పేసి పేజ్ వస్తుంది, పాపప్ వస్తుంది. పాపప్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఫింగర్ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫింగర్ స్కానర్ పైన మనం ప్రెస్ చేయగానే ఫింగర్ స్కానర్ గురించి ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఎర్రర్ అనేది వస్తుంది అన్నమాట. సో కనిపిస్తుంది కదా, ప్లీజ్ చెక్ ఇఫ్ స్కానర్ ఈస్ కనెక్టెడ్ అండ్ ట్రై అగైన్ చెప్పేసి వస్తుంది. బట్ ఫింగర్లో బయోమెట్రిక్లో మాత్రం లైట్ అనేది మనకు రాదు, ఈ ఎర్రర్ వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలి, ఎర్రర్ని ఎలా సొల్యూషన్కి సాల్వ్ ఏంటంటే కనుక సో మనం కంప్లీట్గా అది క్లోజ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లాగౌట్ చేసుకోవాలి. సో లాగౌట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసుకొని మెయిన్ ఏదైతే పాత సర్వర్ ఉందో పాత సర్వర్లో కూడా మనం సైన్ అవుట్ చేసుకోవాలి. సో సైన్ అవుట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే కనుక ఎడ్జ్ ఏదైతే ఏ బ్రౌజర్లో ప్రాబ్లం వస్తుందో ఆ బ్రౌజర్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఉంటుంది కదా, ఈ రైట్ సైడ్లో మనకు 3 డాట్స్ బటన్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ ఇందులో సెట్టింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో సెట్టింగ్ పైన క్లిక్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్లో మనకు రీసెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన మనం క్లిక్ చేసుకోవాలి. సో రీసెట్ బటన్ కొట్టగానే మనకి ఇక్కడ రీస్టోర్ సెట్టింగ్ టు దేర్ డిఫాల్ట్ వాల్యూస్ అని ఉంది కదా, ఇక్కడ మనము యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని రీసెట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సో రీసెట్ ఆప్షన్ మీద మనము రీసెట్ చేసుకోవాలి. సో రీసెట్ చేసుకోగానే మనకి ఇక్కడ సెట్టింగ్ వేర్ రీసెట్ అని చెప్పేసి వచ్చింది కదా, సో వచ్చిన తర్వాత మళ్ళీ మనం దీన్ని క్లోజ్ చేసుకోవాలి. సో క్లోజ్ చేసుకొని మళ్ళీ ఎడ్జ్ అనేది రీఓపెన్ చేసుకున్న తర్వాత మన కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ ఉంది కదా, కంట్రోల్ షిఫ్ట్ అండ్ డిలీట్ ఈ మూడు అనేది ఎట్ ఎ టైంలో ప్రెస్ చేసుకోవాలి. సో ప్రెస్ చేసుకోగానే మనకి ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనం అన్ని పాస్వర్డ్స్ అండ్ సైట్ పర్మిషన్స్ కూడా టిక్ చేసుకోవాలి. సైట్ పర్మిషన్స్ కూడా టిక్ చేసుకున్నాకి క్లియర్ నవ్ అనేది చేసుకోవాలి. సో మళ్ళీ రీఓపెన్ చేసుకోగానే కియోస్క్ రీఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ ఒక చిన్న పాపప్ వచ్చింది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకుంటేనే మనకు ముందు కియోస్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని అక్కడ పైన క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ కంటిన్యూ బ్లాకింగ్ అండ్ ఆల్వేస్ అలో పాపప్స్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మనం ఆల్వేస్ చేసుకోవాలి. ఆల్వేస్ చేసుకొని డన్ చేసుకోవాలి. సో డన్ చేసుకోగానే మనకు
ఇక్కడ ఏదైతే ఉందో రీఫ్రెష్ అనేది చేసుకోండి, లేదంటే కంట్రోల్ ఆర్ అని చెప్పేసి కీబోర్డ్లో కంట్రోల్ ఆర్ అన్న ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా సర్వర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ కాగానే మనకి ఇక్కడ సేమ్ అలో అని బ్లాక్ అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇక్కడ మనం అలౌ చేసుకోవాలి. సో ఇక్కడ మనము మళ్ళీ ఒకసారి సర్వీసెస్లోకి వెళ్ళి పెరి సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఒకసారి రీస్టార్ట్ చేయాలి. సో రీస్టార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రీలాగిన్ చేయాలి. వెబ్ అనేది రీఓపెన్ చేసుకొని రీలాగిన్ చేసుకుంటే సరిపోతుంది. సో లాగిన్ చేసుకున్నాను. మన కొత్త సర్వర్లోకి వెళ్ళడానికి తెలుసు కదా, క్లిక్ హియర్ ఫర్ డైరెక్ట్ రిడాక్షన్ అని చెప్పేసి వచ్చి మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ పాపప్ వస్తుంది, మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొత్త యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ బ్లాక్ జస్ట్ దిస్ టైమ్ అని చెప్పేసి వస్తుంది అండ్ అలౌ అని వస్తుంది. సో ఇక్కడ మనం నవ్ యువర్ లొకేషన్ అనేది అలౌ చేసుకోవాలి. సో అలౌ చేసుకోగానే ఓపెన్ అయిపోతుంది సర్వర్ అనేది. సో ఇప్పుడు మనం క్యాష్ విత్డ్రాల్ చేసేటప్పుడు చూద్దాము. సో మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత SI2 అనే ఆప్షన్ వస్తుంది కదా. సో SI2 ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు అలౌ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మనం అలౌ చేయాలి. అలౌ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఫింగర్ స్కానర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఫింగర్ స్కానర్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే కస్టమర్ ఫింగర్ ఏదైతే ఉందో కస్టమర్ ఫింగర్ అనేది స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకోగానే మనకు విత్డ్రాల్ సక్సెస్ఫుల్ అనా లేకపోతే ఫింగర్ సక్సెస్ఫుల్గా స్కాన్ అయిపోయి ప్రొసీడ్ ఆప్షన్ అనేది అపీర్ అవుతుంది. సో ప్రొసీడ్ చేసుకోగానే మనకు ఫింగర్స్ మిస్ మ్యాచ్ అయినా లేదంటే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఓకే అవుతుంది. సో ఇది ప్రాసెస్ కంప్లీట్గా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే పెరి సర్వీసెస్ అండ్ ఫింగర్స్ ఎఫ్ఈ స్కానర్ కనెక్టెడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్గా చూసి వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి, ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.